వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మాజీ సీఎం జగన్ కు మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్. పోలీసు వాహనాలకు ఇంధనం కొరత, నెలల తరబడి పేరుకుపోతున్న బిల్లులు. చిట్టినేడు సుభాషితాలు బాగున్నాయి, రేవంత్ కంప్యూటర్ కామెంట్స్ పై కేటీఆర్ సెటైర్లు. వైకాపా నాయకుడు క్వారీ సీజ్, 12.89 కోట్ల జరిమానా. ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ యాదవ్ మాజీ సీఎం జగన్ కు సంచలన సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దీనిపై జగన్ చర్చలకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అలాగే మెడికల్ కాలేజీల్లో జరిగిన అవినీతిని తాను ఆధారాలతో సహా నిరూపిస్తానని, నిరూపించకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీల ఏర్పాటులో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మా కమిషనరేట్ పరిధిలో కార్లు, ద్విచక్ర వాహనాలు కలిపి 400కు పైగా ఉంటాయి. ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ సర్దుబాటు చేయడం కష్టంగా మారింది. వెంట పడితే కానీ ఎప్పుడో ఒకసారి నెల బిల్లు క్లియర్ అవుతుంది. బంకుల్లో పెట్రోల్, డీజిల్ తీసుకోవాలంటే పడరాని పాటలు పడాల్సి వస్తుంది. ఇది ఓ కమిషనరేట్ ఎండీఓ ఆవేదన. మాకిచ్చే డీజిల్ డీఎస్పీ, ఎస్పీ కార్యాలయాల్లో సమావేశాలకు హాజరయ్యేందుకు, ఖైదీల్ని రిమాండ్కు పంపేందుకు సరిపోతుంది. ఇక మిగిలే అరకొర డీజిల్తోనే పెట్రోలింగ్ను నెట్టుకు రావాల్సి వస్తుంది. బిల్లులు పేరుకుపోతే కొన్నిసార్లు బంకు వాళ్ళను సముదాయించేందుకు ఎంతో కొంత సొంత డబ్బు చెల్లించి బిల్లులు వచ్చాక సర్దుబాటు చేయాల్సి వస్తుంది. ఓ జిల్లాలో ఎస్ఏ పరిస్థితి ఇలా 1-2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వాహనాలను పెట్రోల్, డీజిల్ కొరతపట్టి పీడిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్న జిల్లాల్లో నెలల తరబడి బిల్లులు పెండింగ్లో ఉంటున్నాయి. మంచిర్యాల జిల్లా గోదావరి ఖిన్నులో పెట్రోల్ బంక్ యాజమాన్య సంఘం పోలీసు వాహనాలకు పెట్రోల్, డీజిల్ ఉద్దెర ఇవ్వరాదని తీర్మానించిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చిట్టినేడు సుభాషితాలు అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ కాదు, చార్లెస్ బాబేజీ. దేశానికి కంప్యూటర్ పరిచయం చేసింది రాజీవ్ కాదు, ట్రిఫాక్ వారు. 1956లో ఎక్కడ కంప్యూటర్ సేవలు ప్రారంభించారు. రాజీవ్కు అప్పటికి 12 ఏళ్ళు ఉంటాయి. నోటుకొచ్చింది వాగి దొరికిపోవడం ఎందుకు? నీకు బాగా తెలిసిన రియాలిటీ దందాలు, బ్లాక్మెయిలింగ్కి పరిమితమైతే మంచిదమ్మా అంటూ చిట్టి అని ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండట. ఇక నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బట్ట చెప్పొచ్చు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు తెలియదు. దరిద్రం ఏంటంటే నీకు తెలియదన్న విషయం కూడా తెలియదు. నీకు ఎవడు చెప్తే ఇనవు. కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు నాయన, చార్లెస్ బాబేజ్ అన్నట్టు ఆయన. పాపం ఆయన కనిపెట్టిండు. ఆయన బాధపడుతున్నాడు, ఎక్కడున్నాడు కానీ ఆయన ఆత్మ అది బాధపడతా ఉన్నది. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసినట్టాడు. రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ పరిచయం చేయలేదు భారతదేశానికి. 1955లోనే టాటా గ్రూప్ వాళ్ళు బొంబాయిలో మొట్టమొదటి కంప్యూటర్ను వాళ్ళు తీసుకొచ్చినారు. ఇది నీకు తెలియదు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి 10 ఏళ్ళో 12 ఏళ్ళలో. ఇది నీ తెలివి, ఇది నీకున్న పరిజ్ఞానం. లీజుకు తీసుకున్న భూమితో పాటు ప్రభుత్వ స్థలంలో నాయకుడు ఒకరు తవ్వకాలు చేపట్టారు. ఆయన క్వారీతో పాటు క్రషర్ను అధికారులు సీజ్ చేసి భారీ మొత్తంలో జరిమానా విధించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కోటగొల్ల రెవెన్యూ గ్రామంలోని 3.843 హెక్టార్ల భూమిని వైకాపా నాయకుడు రమేష్ రెడ్డి, ఆయన కుమారుడు సాయి ప్రణీత్ రెడ్డి శివసాయి కన్స్ట్రక్షన్ పేరిట లీజుకు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ విస్తీర్ణంలో క్వారీ కోసం తవ్వకాలు చేపట్టినట్లు ఫిర్యాదులు అందడంతో ఆది సోమవారాల్లో మైనింగ్ ఏడి రామ్మోహన్ రావు సిబ్బంది తనిఖీలు చేశారు. ప్రభుత్వ భూమిలో తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించి క్వారీతో పాటు క్రషర్ను సీజ్ చేశారు. 12.89 కోట్ల జరిమానా విధించారు. చూసారు ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.